ఈ జనాభా తేడా వల్ల డీలిమిటేషన్లో ఏం జరుగుతోంది? డీలిమిటేషన్లో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయి. జనాభా తక్కువగా పెరిగిన రాష్ట్రాలకు సీట్లు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోబోతున్నాయి. జనాభా ఎక్కువగా పెరిగిన రాష్ట్రాలు మరిన్ని సీట్లు పొందబోతున్నాయి. దీనివల్ల పార్లమెంట్లో దక్షిణ భారత రాష్ట్రాల ప్రభావం తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సీట్లు తగ్గితే మన రాష్ట్రాల గొంతు తక్కువగా వినపడే అవకాశం ఉంది. మన సమస్యలు ముందుగా పరిష్కారం కావడం కష్టమవుతుంది. మన అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు పొందడంలో కూడా దక్షిణ భారత రాష్ట్రాలు వెనుకబడే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దక్షిణ భారత రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్దగా సహాయం చేస్తున్నాయి. ట్యాక్స్ వసూళ్లలో దక్షిణ రాష్ట్రాల వాటా చాలా ఎక్కువగా ఉంది. అంటే మన రాష్ట్రాలు దేశానికి ఎక్కువ ఆదాయం సమకూర్చుతున్నాయి. కానీ పార్లమెంట్ సీట్లు తగ్గితే మన ప్రాతినిధ్యం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక సాధారణ ప్రజాస్వామ్య సూత్రం. ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటాయో వారికి ఎక్కువ నిర్ణయాధికారం ఉంటుంది. అందుకే ఈ విషయం గురించి ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది ఎవరి మీద ద్వేషం చూపించే విషయం కాదు. ఇది దేశం విడిపోయే విషయం కాదు. ఇది సమాన న్యాయం గురించి ప్రశ్న, మన తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవం గురించి ప్రశ్న, మన దక్షిణ భారత రాష్ట్రాల గురించి ప్రశ్న. దేశం బలంగా ఉండాలంటే ప్రతి ప్రాంతానికి సమాన గౌరవం, సమాన అవకాశాలు ఉండాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం, మరొక ప్రాంతం నష్టపోవడం దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రత అంటే అందరూ కలిసి ముందుకు వెళ్ళడం. ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతంపై పెత్తనం చేయగలిగితే అది దేశ సమగ్రతకే ప్రమాదం.